అందరికీ నమస్కారం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఆ ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగింది. మధ్యలో కొన్ని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు రావడంతో కొంత ఆలస్యంగా డిఎస్సి పరీక్ష ప్రక్రియ ప్రారంభమై 145 రోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసి ఒకే రోజున 16,000 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఒకే రోజున ఒకే సమయంలో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల్లో చేరి వారి విధుల్లో వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 10 నెలల తర్వాత డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే పేపర్ లీక్ కానీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగితే వెంటనే అంటే వారం రోజులకో 10 రోజులకో మరుసటి రోజు అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నీట్ పరీక్ష లీక్ అయింది. లీక్ అయిన కొన్ని గంటల్లోనే నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి బయటకు వచ్చిన తక్షణం ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. డిఎస్సి ప్రశ్నపత్రాలు కానీ లేకపోతే నియామకాల్లో ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకపోయినా ఒక అబద్ధాన్ని పదే చెబితే నిజమని నమ్ముతారనే గోబెల్స్ సూత్రాన్ని వంటబట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిఎస్సిని ఒక అజెండాగా తీసుకొని రాష్ట్రంలో వివాదాలను లేవనెత్తడం జరుగుతోంది. అనేక సందర్భాల్లో అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము కానీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కానీ స్పష్టంగా వారు చెబుతున్న అలిగేషన్లకు స్పష్టమైన సమాధానాలు చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా చర్చిద్దామని చెప్పినా కూడా చర్చకు రారు. కానీ మళ్ళీ చర్చకు రాండి అని చెప్పి సవాల్ చేస్తూ ఉంటారు. కేటగారికల్గా వాళ్ళు చేసిన అన్ని వివరాలను అన్ని గ్రీవెన్సెస్ను సమర్థవంతంగా అర్థమయ్యే విధంగా చెప్పినప్పటికీ రిలే దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు, ర్యాలీలు అంటూ రాష్ట్రంలో యువతలో ఒక గందరగోళాన్ని సృష్టించాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు గత 4-5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేసే వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికైనా డిఎస్సి పరీక్ష రాసి నిజంగా అన్యాయం జరిగింటే మీరు కూర్చుంటే న్యాయమే. కనీసం డిఎస్సి పరీక్ష ఏంది, టెట్ అంటే ఏంది, ఉద్యోగ నియామకాలు ఏ విధంగా జరుగుతాయి, రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది, ఎస్సీ వర్గీకరణలో ఎవరికి ఎంత శాతం ఉంది, లేకపోతే హారిజాంటల్ రిజర్వేషన్లో ఏ వర్గాల వారికి రిజర్వేషన్లు ఎంత శాతం ఇస్తుందనే కనీస పరిజ్ఞానం కూడా లేని వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి దీక్షలు చేస్తూ ఉన్నారు. అంటే ఎద్దు ఈనిందంటే ఘాటన కట్టేయండి అనే రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి ఆయన అంధభక్తులంతా తహసీల్దార్ల కార్యాలయాల దగ్గర, కలెక్టర్ల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ నియోజకవర్గంలో అయినా సరే అనేక మంది స్పోర్ట్స్ కోటాలో కానీ వికలాంగ కోటాలో కానీ అవినాష్ రెడ్డికి అత్యంత దగ్గర బంధు, పేరు చెప్పను బాగుండదు, ఒక మహిళ అమ్మాయికి వేంపల్లె గ్రామంలో నివసించే ఒక విద్యార్థినికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ అమ్మాయి స్పోర్ట్స్ ఆడుకోకుండానే ఉద్యోగాలు రావడం జరిగిందే, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇమ్మని చెప్పి ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఎవరికైనా ఇచ్చినారా? వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే చెప్తా, రేపు వాళ్ళు ధర్నా ఉంది కదా, ఆ పేరు చెప్పమంటే చెప్తా. ఈ నియోజకవర్గంలో అనేక మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరినో ఒకరికి చూపించండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. అందరినీ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినారో అందరినీ నిలబెట్టండి. వారు నీతి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినారా? స్పోర్ట్స్ కోటాలో ఉండాలని దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినారా? లేదంటే ఎక్స్ సర్వీస్మెన్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందినారనేది
మీరు చూపించమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఒక పద్ధతి ప్రకారము హారిజాంటల్ రిజర్వేషన్ను అమలు చేయాలని మొట్టమొదట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆయన పెట్టిన నియమ నిబంధనల మేరకే టీచర్ ఉద్యోగాల భర్తీలో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీని చేపట్టడం జరిగింది. అంటే ఉంటుందో ఆ పోస్టుకు ఆ కేటగిరీకి సంబంధించిన వారికే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తప్ప, ఒకవేళ ఈయన కంటే కేటాయించిన వ్యక్తి కంటే ఇతర కేటగిరీల్లో మార్కులు ఎక్కువ వచ్చినా, ర్యాంకులు ఎక్కువ వచ్చినా కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది రిజర్వేషన్ విధానంలో. హారిజాంటల్ రిజర్వేషన్ కానీ వర్టికల్ రిజర్వేషన్లో కానీ, వర్టికల్ రిజర్వేషన్లో పద్ధతిలో ఉండే వాళ్ళను జనరల్ కోట అభ్యర్థులు తీసుకొని పోయి వర్టికల్ రిజర్వేషన్లో పెట్టేదానికి ఉండదు. అంటే వర్టికల్ రిజర్వేషన్లో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళు ఇవ్వాల్సిందే తప్ప, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చినాయి, మార్కులు ఇతనికి తక్కువ వచ్చినాయి అని చెప్పి ఎందుకు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించజాలం మనం. కానీ చట్టం, రాజ్యాంగం ఆ విధంగా మనకు రాయబడి ఉంది, నియమ నిబంధనలు ఆ విధంగా చెప్తున్నాయి. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఏ విధమైన రిజర్వేషన్ అమలు ప్రక్రియ జరుగుతూ ఉందో ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కూడా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకు, లేకుంటే సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకు, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు పోస్టులు రాలేదు, కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి పదే పదే ఆయన చెప్తా ఉంటాడు. మీరు 2300 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు 2300 మందికి స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ 2300 పత్రాలు నేను ఇస్తా, మీకు ఎక్కడిమంటే ఆ పేర్లను ఇస్తా. పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చినారా లేదా చెప్తా. ఎన్ని పేర్లు, మీరు ఏ నిబంధనలు అయితే పాటించారో, అమలు చేశారో అప్పటి ప్రభుత్వ అధికారులు, అదే విధమైన విధానాలను కూడా ఈ ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టిసిపేషనే. ఈయన పేరు ముస్తాఫా, 43rd ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ చీమకుర్తి. చీమకుర్తిలో ఆయన పార్టిసిపేషన్ అయ్యాడు, పథకం సాధించరా, లేకుంటే ఆయనకేమి విజేత కాలే. ఇంకొక ఆయన ఎడిసన్ అని ఆయన ఏపీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ అనంతపురం. ఇంకొక ఆయన తిరుపాలు HGF 50th ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ సిరిపురం. ఇట్లా ఉదాహరణలుగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు మీకు చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏదో మేము చెప్తా ఉంటే, మాకు పత్రిక ఛానల్ ఉంది, మేము అబద్ధాలు చెప్తా ఉంటే అవే వాస్తవాలు అవుతాయని చెప్పడం అవివేకం. నిన్న మీరంతా చూసిన వ్యతిరేకంగా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు డిగ్రీ పాస్ అయి బీఈడి అదేవిధంగా డైట్ పూర్తి చేసి తిని తినక పస్తులుండి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వారికి సమాజంలో విలువ లేకుండా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ముఠా సభ్యులు కానీ వారిని అవమానించే విధంగా మాట్లాడడం జరుగుతుంది. నిన్న రాయలసీమ జిల్లాలకు సంబంధించిన 4000 మంది ఉపాధ్యాయులు కర్నూలులో స్వచ్ఛందంగా మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు, మమ్మల్ని అవమానించదు జగన్మోహన్ రెడ్డి, మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దని చెప్పి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పటికి దానికైనా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు కనువిప్పగలగాలని చెప్పి డిఎస్సిలో జరుగుతాయని చెప్తారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్రూప్ 1 ఉద్యోగాల్లో జరిగిన అవినీతి అరాచకాలు దానికి ఎందుకు జరిగినాయి, దానికి ఎందుకు సమాధానం చెప్పడం అడుగుతున్నా. రేపు ర్యాలీలో చెప్పండి. రేపు ర్యాలీలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. గ్రూప్ 1 నియామకాలు సక్రమంగా జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా వ్యవహరించినాడు అని ఎందుకని మీరు మాట్లాడలేకున్నారు? ఈరోజు కోర్టు దాంట్లో జోక్యం చేసుకొని మళ్ళీ గ్రూప్ 1 పరీక్షల పత్రాలన్నింటిని కూడా రెండోసారి పేపర్లు దిద్ది నియామకాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దాని మీద సిట్టు వేసి ఈరోజు మరోసారి సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది. 163 మంది గ్రూప్ 1 అధికారుల పరిస్థితి, వారి భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా ఉండడం జరుగుతుంది. ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, పోతాయో తెలియదు. నిజాయితీగా చదువుకున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎవరికి దీనికి కారణం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కారణం కాదంట. పేపర్లు ఎవరితో దిద్దించినారు? అత్యంత కట్టుదిట్టంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా అత్యంత
భద్రత మధ్య, కట్టుదిట్టాల మధ్య, అత్యంత నిఘా మధ్య పరీక్ష పేపర్లు దిద్దుతారు. ఈ రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వాములయ్యే గ్రూప్ 1 అధికారుల ప్రశ్నాపత్రాలను, జవాబు పత్రాలను దిద్దాల్సింది ఎక్కడ? హాయిలాండ్ అనే హోటల్లో ఒక రిసార్ట్లో పెట్టుకుని దిద్దినారు. దిద్దింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్లో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లు, కసుగొట్టే వాళ్ళ చేతి పేపర్లు ఇచ్చి నీ నోటికి ఏదొచ్చి అంకెరాయరా జవాబులు టిక్కులు కొట్టమని మార్కులు ఏమని చెప్పినారు. దీనిపైన ఎందుకని మాట్లాడని చెప్తారు జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ నాయకులను. అంటే ఇది ఎగ్జామ్ కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా? అప్పుడు దానికి ఎందుకు కానీ సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చివరి దశల్లో కడప జిల్లా పరిషత్తులో 15 మంది కారుణ్య నియామకాలు జరిపినారు. కారుణ్య నియామకాలు అనేది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ కుటుంబ సభ్యులు అర్హులైన వారికి ఒకరికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. భార్య కానీ, కొడుకు కానీ, కూతురు కానీ ఎవరైతే అర్హులు ఉంటే. మీరు ఇచ్చిన 15 మందిలో జిల్లా పరిషత్ కారుణ్య నియామకాల్లో వాళ్ళ ఇళ్ళలో ఎవరు సరిపోలే. వాళ్ళు ఉద్యోగస్తులే కాదు, ఈ సంబంధమే లేదు. ఒక్కొక్కరితో 15 నుంచి 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మీ నాయకులు బోగస్ డెత్ సర్టిఫికెట్లను, బోగస్ ఉద్యోగస్తులు సృష్టించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? గ్రూప్ 1 కారుణ్యాలు కాదు, డిఎస్సి గురించి మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006 సంవత్సరంలో డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో కూడా జరగడం జరిగింది. ఇక్కడ కడప జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయ భర్తీ ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ బండిల్స్ అన్ని పేపర్స్ను కరెక్షన్ చేసేదానికి బండిల్స్ అన్ని సీల్ చేసి జవాబు పత్రాలను హైదరాబాద్కు తీసుకొని పోయే క్రమంలో ఏం జరిగిందో వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఈ సైకో బ్యాచ్ గుర్తుకు తెచ్చుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి సమీప బంధువులు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి సమీప బంధువులు అంటే రక్త సంబంధికులే, రక్త సంబంధికులు అంటే అర్థం చేసుకోవాలి మీరే ఎవరో. జవాబు పత్రాలను తీసుకొని పోయే వాళ్ళను కర్నూలులో వాళ్ళను లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభపెట్టి ఒక లాడ్జికి తీసుకొని పోయి బండిల్స్ అన్నిటినీ ఓపెన్ చేయించి మీకు కావాల్సిన వారి పేపర్లన్నింటిని కూడా బయటికి తీసుకొని మీకు కావాల్సిన వారి రోల్ నెంబర్స్ ఉంటాయి, ఆ రోల్ నెంబర్లన్నింటిని కూడా ఇన్ని సపరేట్ చేసుకొని మీరే దుద్దుకొని మీకు కావాల్సిన వాళ్ళతో 5 లక్షలు 10 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకొని వాటన్నిటిని కూడా పరీక్ష పేపర్లు దుద్దిన విషయం వాస్తవమా కాదా? ఓఎంఆర్ సీట్లను తర్వాత 10 రోజులకు 15 రోజులకు బయటపడిన తర్వాత అల్లరైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు, ఒక్క కడప జిల్లాలోనే జరిగింది. మీ పరిపాలనలో మీ రాజ్యంలో జరిగింది. ఆ పరీక్షను డిఎస్సి కడప జిల్లాలో ఉండే ఉపాధ్యాయ పరీక్షను రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా? మళ్ళీ 2007 సంవత్సర పరీక్షను రద్దు చేసి 2007 ఫిబ్రవరిలో మళ్ళీ పరీక్షను నిర్వహించడం వాస్తవమా కాదా? దీనికి సమాధానం చెప్పాలా. పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులైనా చెప్పాలా, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్పాలా. ఇది మేము చెప్పింది తెలుగుదేశం పార్టీ ఆరోపణ కాదు, ఎఫ్ఐఆర్. మీ నాయకుడు మీ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, పరీక్ష రద్దు చేసిన తర్వాత ఎవరెవరు బాధ్యులు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. 12/2007 కడప 2 టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభపెట్టి భయపెట్టి 5 నుంచి 10 లక్షల రూపాయలు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని కర్నూలులో విద్యాశాఖ అధికారులను లొంగ తీసుకొని ఓఎంఆర్ సీట్లను ఓపెన్ చేసి సీల్ తీసి వాటిని మార్పులు చేర్పులు చేయడం జరిగిందని చెప్పి మేం చెప్పలే. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీ పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ ఇది వాస్తవమో కాదో ఒకసారి సరి చూసుకోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసింది తప్పు, వీళ్ళు దోచుకుంది వీళ్ళు డబ్బు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు. బలైంది ఎవరు? 5 మంది విద్యాశాఖ అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. నేరం చేసింది మీరు, కానీ పాపం అనుభవించింది మాత్రం
దాని ఫలితం అనుభవించింది అమాయకులైన విద్యాశాఖ అధికారులు. ఈరోజు లోకేష్ బాబు గారు దాన్ని నిర్వహిస్తే ఈరోజు దాన్ని బజార్లో వేసి సిబిఐ ఎంక్వైరీ కావాలా, లేకపోతే లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడతారు. మీరు ఎన్ని మాటలు చేయాలా? మీ నాయన ఒకసారి చేయాలా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత జిల్లాలో సక్రమంగా ఉపాధ్యాయ పరీక్షలు నిర్వహించలేని దానికి మీ నాయన ఒకసారి చేయాలా? గ్రూప్ 1 పరీక్షలను గోల్మాలు చేసి కోర్టు చీవాట్లు తినే దానికి నువ్వు ఒకసారి చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి నిండాలా? కడప జిల్లాలో కారుణ్య నియామకాల్లో చేసిన దానికి ఎవరు చేయాలో జగన్మోహన్ రెడ్డిగా నేను వదిలేస్తాను. ఆ పార్టీ నాయకులు చెప్పాలి. ఈ 3 దానిలకు ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలా. ఇంకా దారుణం, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా ఈ స్పోర్ట్స్కు, గేమ్స్కు ప్రెసిడెంట్లుగా ఉన్నారు. వాళ్ళంతా అందరికి సర్టిఫికేట్స్ అందరికీ ఎవరు కావాల్సింటే వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మరొక పెద్ద ఉపాధిగానే వేస్తూ ఉన్నారు. దానికి కూడా మేము చెప్పినాం, అయ్యా కూనా రవికుమార్ గారు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కానీ, వారు ఈ ఏడాది 2026 సంవత్సరంలో ఆయా గేములకు అధ్యక్షులుగా వచ్చినారు. ఈ పరీక్ష జరిగింది 2025 సంవత్సరంలో. కానీ ఇప్పుడు ఉద్యోగాలు పొందిన 382 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లంతా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్టిఫికేట్లు పొందిన వారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్టిఫికేట్లు పొందిన వారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో సర్టిఫికేట్లు పొందిన వారు, వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాలు పొందడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు ఎవరు లేరని చెప్పినా కూడా దాన్ని మాత్రం చెప్పరు. కేటగిరికల్గా చెప్తాను. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు ఉద్యోగాలు పొందిన 382 మందిలో 135 మంది క్రీడాకారులకు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పథకాలు సాధించిన వారికి, ఆ క్రీడల్లో ప్రతిభ సాధించిన వారికి 135 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉన్న వాళ్ళకు 105 మందికి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004, 2014, 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నదానికి అంటే 15 సంవత్సరాల కాలానికి గాను 142 మంది క్రీడాకారులకు ఈ 382 మందిలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది వాస్తవమా కదా? ఈ 382 మందికి సంబంధించిన సర్టిఫికెట్లు ఓపెన్లో ఉన్నాయి. మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాం. మీరు కావచ్చిన కానీ మీడియా మిత్రులు కానీ చెక్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్లు కరెక్ట్గా దాంట్లో ఉంటుంది. ఫలానా రామగోపాల్ రెడ్డి ఫలానా క్రీడ ఫలానా రోజు ఆడినాడు, ఫలానా సంవత్సరం ఆడినాడు అనేది నీట్గా ఉంటుంది. ఆ 382 మంది పేర్లు చెక్ చేసుకుంటూ వస్తే ఎవరి పరిపాలనా కాలంలో ఈ సర్టిఫికెట్లు పొందినారని చెప్పి చెప్తా. దీంట్లో ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సంబంధం ఉండదు. అన్ని క్రీడలకు సంబంధించిన ఫెడరేషన్లు ఉన్నాయి. ఆ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే క్రీడాకారులకు ఆయా వాళ్ళ అర్హతలను బట్టి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఆ ఫెడరేషన్లు ఇచ్చిన సర్టిఫికెట్ జెన్యునా కాదా అని చెప్పి పరిశీలించే బాధ్యత మాత్రమే ప్రభుత్వంది. ఈరోజు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కానీ, లేకపోతే క్రీడా ప్రాధికార సంస్థ కానీ సర్టిఫికెట్ డైరెక్ట్గా ఇవ్వదు. ఇప్పుడు క్రికెట్లో సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ బీసీసీఐ వాళ్ళు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆడితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లు ఇస్తారు. కడప జిల్లా పరిధిలో అంతా కడప క్రికెట్ అసోసియేషన్లు సర్టిఫికెట్లు ఇస్తారు. అవి ఇస్తారు చెప్పు. లేకపోతే కనుక పులివెందుల పీఈటీనో, లేకుంటే కడప డిఎస్డిఓనో, కడప కలెక్టర్ ఇవ్వరు. ఈ వాస్తవం తెలుసు. కానీ బురద వేయాలా? బురద వేస్తే ఎవడు కడుక్కుంటాడు, బురద పడినాడు కడుక్కుంటాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఈ మధ్యన పిల్లుగానే వేసినారు ఒకటి. అంటే పిల్లి వేసేటప్పుడు ఎవరు పిల్లు పోతారు? నిజంగా నాకు నష్టం జరిగితే, నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టం జరిగింది, వ్యవస్థ ద్వారా నష్టం జరిగిందని బాధితుడు కోర్టుకు పోతాడు. ఏమీ సంబంధం లే, తలాతోకలేని వ్యక్తులు కోర్టుకు పోతే ఒకసారి ఎన్నిక తీసుకున్నారు, మళ్ళా రెండోసారి పోయిన వారం మళ్ళా వేసినారు. హైకోర్టు తిట్టలే. నీకేం సంబంధం అయ్యా, వైఎస్ఆర్సీపీకి ఉద్యోగాలకు ఏం సంబంధం అని స్పష్టంగా ప్రశ్నించింది. అన్యాయం జరిగింటే కోర్టుకు వస్తారు ఎవరైనా సరే. ఈ కాలంలో కోర్టుకు పోయేదానికో, పోలీస్ స్టేషన్లు పోయేదానికో, తిరుగుబాటు చేసేదానికి ఎవరు భయపడరు. నిజంగా ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేటంత వరకు పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు పోలే. కొంతమంది పోతే వాళ్ళకు సంబంధించిన కోర్టుకే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలు చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా పిటిషన్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. మేము పొరపాటుగా అవగాహన లేకోకుండా ఈ రిజర్వేషన్ ప్రక్రియలో మాకు అవగాహన లేక మేము పొరపాటు అపోహ పన్నామని చెప్పి ఈరోజు 3.5 లక్షల మంది రాస్తే 16,000 మందికి ఉద్యోగం వచ్చింది. ఇంకా దాదాపు 3,44,000 మందికి ఉద్యోగాలు రాలే, 34,000 మందికి ఉద్యోగాలు రాలే. వాళ్ళు వచ్చి రావచ్చు కదా. నిజంగా వాళ్ళందరికీ అన్యాయం జరిగింటేనో,
లేకుంటే పేపర్ బయటకు వచ్చి ఉంటేనో ఉద్యోగాలు అమ్ముకొని ఉంటేనో వాళ్ళందరూ తెలిసిపోతారు. వాళ్ళందరూ రోడ్లు ఎక్కాల. ఎవరైనా ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు, పులిందరూ దీక్షలు చేస్తున్నారు, కనీసం ఫ్యాంట్ వేసుకున్నాడు కానీ ఎవరు దీక్షలలో ఏం సంబంధం? నిజంగా బాధితులు ఎవరైనా వచ్చి దీక్ష చేస్తే వారికి సమాధానం చెప్పేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు కానీ ఇదో ఫలానా వలన నాకు అన్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతా ఉన్నా, నాకు దీనిపైన వివరణ ఇవ్వమని చెప్తే అందరూ కూడా సమగ్రంగా వివరణ ఇచ్చేదానికి ఉంది. గేమ్స్ను దూద క్రీడలకు కానీ ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము పదే చెప్పినాం. అయితే బిడ్జి ఆట అనేది భారత క్రీడా ప్రాధికార సంస్థ, భారత ప్రభుత్వం గుర్తించిన సంస్థ ఆటది. అది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పంపించినారు కాబట్టి దీంట్లో పెట్టడం జరిగింది. ఆ క్రీడా బిడ్జి ఆట అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. దానికి సంబంధించిన అసోసియేషన్ కానీ, దానికి సంబంధించిన క్రీడలు కానీ, పోటీలు కానీ ఎక్కడా జరగలే. కానీ కేంద్ర ప్రభుత్వం లిస్టులో పెట్టింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పాటించాలి కాబట్టి దాంట్లో పెట్టడం జరిగింది. బిడ్జికి సంబంధించిన ఒక్క పోస్టు 16,000 పైచులకు భర్తీ చేసిన పోస్టులలో బిడ్జి ఆట ఆడిన వాళ్లకు, అంటే జగన్మోహన్ రెడ్డి పరిభాషలో చెప్పాలంటే జూద క్రీడ ఆడిన వాళ్ళకి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్కరికి కానీ ఉద్యోగం ఇవ్వలేమేమో. ఎక్కడ కానీ దాని పోటీలు జరగలేదు, దీంట్లో అసోసియేషన్ లేదు, ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రశ్నించాల్సింది ఎవరిని? మోడీ కానీ ప్రశ్నించాలా? ప్రశ్నించు, ఎందుకు కానీ పెట్టామని. నువ్వు ఎవరినైనా సరే సోనియా గాంధీని గడగడలాడించినవి కదా నువ్వు. మోడీని కానీ ఆడించు గడగడ. బిడ్జి ఆట ఒక దూద క్రీడను స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆ జాబితాలో ఎందుకు కానీ పెట్టావు మోడీ? నీకు దించేస్తా, నేను పదవి దించేస్తా, ప్రధానమంత్రిగా నిన్ను గద్దె దించుతాని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మాట్లాడడంలే? దాన్ని కూతెత్తారు రువే మాట్లాడాలి కదా. మీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడమని చెప్పండి, ఈ ఎంపీ గారిని మాట్లాడమని చెప్పండి, అవినాష్ రెడ్డి గారిని. బిడ్జి ఆట దూద క్రీడ ఎందుకు కానీ మీరు క్రీడా అంశాల్లో చేర్చినారు, ఇది తప్పు, తీసేస్తారు లేదా అని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీ గారిని, క్రీడా శాఖ మంత్రి నిలదీయాల. అది చేయరు. ఈడ కూర్చుండేదును ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించరు, సమాధానం చెప్పలేని చోట ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయమో? పార్టీ కార్యకర్తలకు అందరికీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చినారని చెప్పి ఒకరిని చూపించండి. నేను శాసనమండలి సభ్యునే, నేను రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే, నా దగ్గరికి కానీ చాలా మంది ఏమైనా ఉద్యోగాలు ఏమైనా ఇప్పిస్తుంటే కాదయ్యా, అంత పారదర్శకంగా నిజాయితీగా జరుగుతాయని స్పష్టంగా చెప్పినా అప్పుడు చెప్తాను, ఇప్పుడు కానీ చెప్తాను.